ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో ఎంతో శ్రద్ధగా అందరూ నామ పారాయణాన్ని చేస్తూ ఉంటే చెప్పలేనంతటి ఆనందం చెవులకి, ఆ వింటున్నటువంటి ఆ కారణం ద్వారా హృదయానికి కలుగుతోంది. ఇంతకంటే భగవంతుడికి మనం సమర్పించగలిగింది ఏముంటుంది? కిందటి భాగంలో ఓ మాట అనుకున్నాం. భగవంతుడికి ముమ్మారు అలా హారతిని ఇస్తారు. దాని అంతరార్థం ఏమిటో తెలుస్తుంది విష్ణు సహస్రనామంలోని. ఎక్కడ? మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం. ఇది కదా శ్లోకం. ఎదురుగా ఉన్న ఒక్కసారి భగవంతుడిని కళ్ళలో చూడండి. హారతిని వెలిగించి ఆ కర్పూరపు ఆ జ్వాలలో మేఘశ్యామం పీతకౌశేయవాసం శిరస్సు నుండి కుడివైపుకి అలా తిప్పుతూ ఆ హారతి వెలుగులో మనం చూస్తే శరీరం అంతా కూడా మేఘపు రంగులో ఉంటుంది. అక్కడి నుంచి పాదాల వరకు వెళ్ళి చూస్తే పీతకౌశేయవాసం పసుపచ్చని పట్టు వస్త్రాలని కనిపిస్తాయి మనకి కట్టినది. అంటే ఏమిటి? పైనుండి మేఘపు రంగులో ఆయన్ని చూస్తూ శరీరఛాయని ఈ పసుపు పచ్చని ఈ ధోవతి పైన ఉత్తరీయం ఇదంతా చూస్తూ మొదటి హారతి వరుస అయింది. రెండవది శ్రీవత్సాంకం కౌస్తుభోత్పాసితాంగం. ఈసారి ఈ వక్షస్థలానికి మాత్రమే కాకుండా తల నుండి అలా రెండవ ప్రదక్షిణాన్ని చేస్తాం హారతితో. శ్రీవత్స అంకం లక్ష్మీదేవి కూర్చునే చోటు చూసావా? అదిగో కనిపిస్తోంది ఆనమాలు, అదిగో అది అక్కడ. కౌస్తుభ ఉద్భాసితాంగం అదే ప్రదేశంలో బ్రహ్మాండమైనటువంటి కౌస్తుభమణి మెరుస్తూ ఉంటే ఆ మెరుస్తున్న మెరుపులో పైనున్నటువంటి ముఖం, క్రింద ఉన్నటువంటి శరీరం అంతా కూడా అమోఘంగా మెరిసిపోతుంది కౌస్తుభం ఆ కాంతి కారణంగా. మొదటి వరుస పాదాల వరకు ఇచ్చాం, రెండవ వరుస ఇదిగో ఇంతవరకే ఇస్తున్నాం. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం మూడవ వరుస ఈ కంఠం వరకే హారతిని ఇస్తాం. పుణ్యోపేతం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస ఈ మహానుభావులందరూ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువులో లీనమైపోయారు. వాళ్ళ పుణ్యఫలాన్ని మొత్తం ధారపోసేశారు. మనం కూడా ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం కదా. అదిగో పుణ్యోపేతం అంతమంది పుణ్యాలతో కూడినటువంటి ముఖం. పుండరీకాయతాక్షం పుండరీకాలు తెల్లని పద్మాలు ఎలా వికసించి ఉంటాయో అట్లా వికసించినటువంటి కళతో చూస్తూ ఉంటాడు ఆయన. అర్థమైందా ఈ శ్లోకానికి? నీకు అర్థం నీకు తెలిసిందా? ఆ అభిప్రాయంతో ఇలా 3 సార్లు హారతి జ్వాలలో నన్ను ఆ రూపంగా చూసావా, బాగుందని పెద్ద కళ్ళు చేసి చూస్తూ ఉంటాడు. మనం పిల్లల్ని జాగ్రత్తగా ఒళ్ళో పెట్టి చూస్తూ జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటే వాడు మనకేసి చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. పుండరీకాయతాక్షం తెల్లని కళ్ళతో తెలిసిందా అన్నట్టు చూస్తాడు. అది హారతిని ముమ్మారిస్తున్నప్పుడు చేయవలసింది. అంతేకాదు సశంఖ చక్రం సకిరీట కుండలం. ఒక్కసారి ఆలోచించండి. సశంఖ చక్రం ఎడం చేతిలో శంఖం ఉంటుంది, కుడి చేతిలో చక్రం ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకసారి ప్రదక్షిణాకారంగా హారతిని తిప్పండి, శంఖం చక్రం కనిపించాయి. సశంఖ చక్రం సకిరీట కుండలం. ఈ హారతిని తిప్పుతుంటే శంఖాన్ని చక్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. ఆ చూస్తున్న సమయంలోనే
సశంఖ చక్రం సకిరీట కుండలం. కిరీటం ఇటువైపు అటువైపు ఉన్నటువంటి కుండలాలు కనిపిస్తాయి. అవును కదా. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఇంతవరకే ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని రూపం కనిపిస్తుంది. అది ఆ పాదానికి అర్థం. ఇదేమిటి ఇంతవరకే ఉందా వెంకటేశ్వరుని ముఖం, ఇలా పెట్టారేమిటి అని ఇతరులు అన్నట్టయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సశంఖ చక్రం సకిరీట కుండలం, అది సపీత వస్త్రం సరసీరుహేక్షణం. అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ ఒకసారి హారతితో అలా పాదాల వరకు అలా తీసుకొస్తే సపీత వస్త్రం సరసీరుహ ఈక్షణం. సరస్సు అంటే చక్కనైనటువంటి చెరువు, దానిలో రుహ పుట్టింది పద్మం. పద్మంలాంటి కళ్ళు కలిగి కనిపిస్తాడు ఆయన. చిత్రం ఏంటంటే ఆ సరస్సులో రెండు పుడతాయి, పద్మాలు పుడతాయి, కలువలు పుడతాయి. పద్మాల లాంటి కళ్ళతో పగలు చూస్తూ ఉంటాడు, కలువల లాంటి కళ్ళతో రాత్రి చూస్తుంటాడు. కాబట్టి మనం ఏ పని చేసినా ఏ కాలంలో చేసినా సరసీరుహే క్షణం. నీకు తెలియంది లేదయా, ఎప్పుడు మేము ఏ పుణ్యాన్ని చేసినా ఏ పాపాన్ని చేసినా టక్కన పట్టేస్తావా. సహార వక్షస్థల శోభికౌస్తుభం. అనేకమైన హారాలు కనిపిస్తున్నాయి మూడవ ప్రదక్షిణలో, అంటే మూడవసారి కర్పూరంతో తీస్తూ ఉంటే ఆ జ్వాలలో సహార వక్షస్థల, హారం దగ్గర నుంచి అమోఘమైన వక్షస్థలం నిండా ఉండే వీటితో స్థల శోభికౌస్తుభం, ఇక్కడ కౌస్తుభం ఉంటుంది. ఆ కౌస్తుభం ఈ హారాలన్నిటికీ బ్రహ్మాండమైన ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. వక్షస్థలం మొత్తం అంతా కూడా ప్రకాశమయమైపోతూ ఉంటుంది. ఆ దృష్టితో చూడండి. సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరస చతుర్భుజం. 4 చేతులు కనిపించేటటువంటి నీకు తలతో మొక్కుతున్నానయ్యా. ఎంత గొప్ప మాటో చూడండి. మహావిష్ణువు తన యొక్క రూపం ఎలా ఉండాలో నిర్ణయించుకుని అదే రూపంతో కనిపిస్తే ఆ కనిపించిన రూపాన్ని అలా చిత్రీకరణ రూపం చేసి అక్షరాల్లో చిత్రీకరించి మనకి మహర్షులు చెప్పారు. అంతటి అదృష్టవంతులం మనం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు అంటుంటారు శుక్లాంబరధరం విష్ణు, ఇది కూడా గొప్ప విషయమే. తెల్లని వస్త్రాలు కట్టే ఓ వినాయకుడా నమస్కారం అనగానే నవ్వుతాడు. ఎందుకని? రక్తం లంబోదరం శూర్ప కర్ణకం రక్తవాససం. ఆయన ఎర్రగా ఉంటాడు, ఎర్రని బట్టలు కడతాడు, ఎర్రని మాలలు వేసుకుంటాడు, ఎర్రని ఆభరణాలు వేసుకుంటాడు. శుక్లాంబరధరం విష్ణు, ఏమిటి తెల్లగా అంటాడు? శశివర్ణం, అవో నువ్వు చాలా తెల్లగా ఉన్నావా అని అంటే ఆ విష్ణువుని ఆశ్చర్యంగా అలా చెప్తే నేను తెల్లగా ఎప్పుడున్నాను, నీలమేఘశ్యాముని కదా, మేఘశ్యాముని కదా, ఆశ్చర్యపడతాడు. చిత్రం చూడండి. శశివర్ణం చతుర్భుజం, సరే 4 చేతులు ఉండడం విషయం సరే. ప్రసన్నవదనం, వినాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది ముఖం ప్రసన్నంగా ఉంటుంది అని అంటే నవ్వుకోడు ఆయన. ఏనుగు ఎక్కడైనా దుఃఖపడుతుంటే ముఖంలో కనిపిస్తుందా? ఏనుగు ఆనందపడుతుంటే తెలుస్తుందా? మరి ప్రసన్నవదనం ఏమిటి? సర్వవిఘ్న ఉపశాంతయే. ఇంతకీ ఈ శ్లోకానికి చిరునామాదారుడు ఎవరు? విష్ణువా వినాయకుడా? ఆశ్చర్యంగా లేదు? అంత చిక్కుముడి కలిగిన శ్లోకాన్ని విష్ణు సహస్రనామ ప్రారంభంలో పెట్టారు. అది మనం మాధుర్యాన్ని గమనించుకోవడం అంటే. చిత్రం ఏంటంటే అంబరం అంటే వస్త్రాలు కాదు, తెల్లని వస్త్రాలు కాదు, ఆకాశం. శుక్ల అంబరధరం, అంత గొప్పదైనటువంటి ఆకాశాన్ని తన చేతిలో అదుపులో ఉంచుకున్నటువంటి వాడు. శుక్ల అంబరధరం, ఆకాశం నుంచి వాయువు, వాయువురగ్ని, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, అభ్య పృథివీ, ఆ నీటి నుంచి నేల, పృథివ్యా ఓషధయ, దాని నుంచి మనం తినేటటువంటి వరికి సంబంధించిన ఔషధాలు మొక్కలు అన్నీ, వాటి ద్వారా మనం అన్నాన్ని పొందుతుంటే అన్నాత్ ప్రజాహ, మనందరం పుడుతున్నాం. అంతటి బ్రహ్మాండమైన మూలమైన పదార్థాన్ని తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు.
శశివర్ణం. శశి అంటే కుందేలు, శశివర్ణం అంటే కుందేలు లక్షణం కలిగినటువంటి వాడు. విష్ణువుకి కుందేలు లక్షణం ఉందా? ఏంటిలా చెప్తారు? చతుర్భుజం, సరే 4 చేతులు ఉన్నాయి. ప్రసన్నవదనం, ప్రసన్నమైన ముఖం కలిగిన వాడు విష్ణువు అని. సర్వ విఘ్న ఉపశాంతయే, విష్ణు ఉన్నాడే ఈయన స్థితికర్త, సృష్టి స్థితి లయాల్లో స్థితికర్త అంటే రక్షణ చేసేవాడు. ఆ బాధ్యతతో పాటు కాలాన్ని కూడా నడిపేటటువంటి లక్షణం కలిగిన వాడు ఆయన. అంచేత శుక్ల అంబరధరం, కాలం అంతటికీ కూడా ఆధారమైనటువంటి ఏ ఆకాశం ఉందో అంచేతనే కాలం ఆకాశం నుంచి పుడుతుంది కాబట్టి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు మనకి కాలాన్ని తెలియజేస్తారు. అంచేత అటువంటి కాలానికి అధినేత ఆయన. శుక్లాంబరధరం విష్ణు, సర్వవ్యాపకుడు ఎవరు? వినాయకుడు. చతుర్భుజం, ఆయనకి 4 చేతులు. ఈ చెయ్యి రోజులకి సంకేతం, ఈ చెయ్యి 15 రోజుల పక్షానికి సంకేతం, ఈ చెయ్యి 2 పక్షాల మాసానికి సంకేతం, ఈ చెయ్యి 12 మాసాల సంవత్సరానికి సంకేతం. అంచేతనే ఏదైనా విఘ్నం రాబోతుందంటే మహానుభావ ఏం రానియకు అని ప్రార్థిస్తాం. ఇది భూతకాలానికి, ఇది వర్తమాన కాలానికి, ఇది భవిష్యకాలానికి, ఇది తద్ధర్మకాలానికి. తద్ధర్మకాలం అంటే ఎప్పుడు ఉండేది. సూర్యుడు ఎర్రగా ఉండను, ఎప్పుడు ఎర్రగానే ఉంటాడు, అది తద్ధర్మకాలం. ఈ 4 కాలాలకి అధిపతి ఆయన. ప్రసన్నవదనం, ప్రసన్నో గజయూధప అంటారు. బ్రహ్మాండమైనటువంటి ఏనుగుల గుంపుకి అధిపతి అయినటువంటి ఏనుగుకి ప్రసన్న అని పేరు. కాబట్టి ప్రసన్న వదనం అంటే అంతటి ఏనుగు ముఖాన్ని తన ముఖంగా ధరించినటువంటి వాడు వినాయకుడి అర్థం. అటువంటి ఆయన్ని సర్వ విఘ్న ఉపశాంతయే, అన్ని విఘ్నాలు తొలగడం కోసం, అంటే పూర్తిగా తొలగిపోవడం కాదు, ఉపశమనానికి మాత్రమే. మనం చేసిన పాపానికి రాబోయేటటువంటి విఘ్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వచ్చి తీరాలి. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే ఉపశమింపజేస్తాడు. అయా దగ్గుగా ఉంది, బాగా ఉపశంగా ఉంది, అయితే ఇదిగో మాత్రం వేసుకో, ఇది ఉపశమనం కలిగిస్తుంది తప్ప పుట్టుకతో నీకు వచ్చిన ఉపశాన్ని పోగొట్టదు. ఎలా అయితే వైద్యుడు చెప్తాడో సర్వ విఘ్న ఉపశాంతయే, ఏ రోజు నువ్వు నన్ను ప్రార్థిస్తే ఆ రోజుకి విఘ్నం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాను తప్ప మొత్తం నువ్వు చేసిన పాపాలకు సంబంధించిన విఘ్నాల్ని తొలగించను. విఘ్న అంటే విశేషణ ప్రారబ్ధం కర్మ ఘ్నంతీతి విఘ్న, ప్రారంభించబడ్డటువంటి పని మొత్తం నాశనం చేసేదేదో అది విఘ్నం. కాబట్టి ఈ శ్లోకం వినాయకునికి విష్ణువుకి ఇద్దరికీ సంబంధించినటువంటి శ్లోకం. మామూలుగా రక్షణని చేసే సందర్భంలో ఆయన విష్ణువు, ఆయనే కాలానికి సంబంధించి మనకి ఇబ్బందుల్ని తొలగించేవాడు అయినప్పుడు, ఆ శాఖకి అధిపతి అయినప్పుడు ఆయన వినాయకుడు అవుతాడు. ఇది బాగా గుర్తుంచుకోగలగాలి. ఆ స్ఫూర్తితో, ఆ ఆనందంతో పారాయణలోకి వెడదాం. నిదానంగా చదవండి, అర్థవంతంగా చదవండి, నిర్దుష్టంగా చదవండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వస్యస్థానుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భక్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో వృషీకేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్తస్థ స్థవిష్టస్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం వరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి
మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధః సిద్ధిः సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుతః. ఇక్కడ ఒకసారి ఆగి ఒక 2-3 ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం. హిరణ్యగర్భ ఉంది కదా, అమోఘమైన సంపదని, హిరణ్యం అంటే బంగారము సంపద, గర్భ తన యందు ఉంచుకున్నవాడు ఆయన. ఎక్కడ బంగారం అంతా బొద్దలో ఉంచుకుంటాడా? ఏమిటి దాని అర్థం? ఒక్కసారి భాగవతానికి వెడితే మనకు అర్థం తెలుస్తుంది. అక్కడ అన్నదమ్ములు ఇద్దరున్నారు. ఒకడు హిరణ్య కశిపుడు, ఇంకోడు హిరణ్యాక్షుడు. హిరణ్య కశిపుడు అంటే, కశిపు అంటే బొంత. మీరందరూ కాస్త పెద్ద వయసు వారే కాబట్టి చిన్నప్పటి రోజుల్లో మన తాతగారిళ్ళలో బొంతలు ఉండేవి. ఏ వస్తువుని అనవసరంగా పడవేసేవారు కాదు, అన్నీ కలిపి బొంత అలా కుట్టి దానికి ఒక చిన్న సొరుగులాంటి తోటి కూడా పెట్టుకుని దాంట్లో వస్తువులను దాచుకుని దాని మీద పడుకునేవారు. అలా అమోఘమైన సంపదని ఏమాత్రము అనుభవించకుండా దాచుకుంటూ 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 ఆనందపడేవాళ్ళు లోకంలో ఉంటారే, వాళ్ళందరూ ఎవళ్ళు? హిరణ్యకశిపులే. అబ్బో అప్పుడే ఉన్నారని రాక్షసులు ఈ రోజుల్లో లేరు కాదు, అప్పటికంటే ఎక్కువ ఇప్పుడే ఉన్నారు. రెండవ వాడు హిరణ్యాక్షుడు, బంగారపు దృష్టితోనే చూస్తాడు వాడు, హిరణ్య అక్ష. అంచేత హిరణ్య కశిపుడు హిరణ్య అక్షుడు అయినటువంటి ఆ ఇద్దరిని కూడా ఎవరు వధించాడు? హిరణ్య గర్భుడు వధించాడు. ఈ పద్ధతి మంచిది కాదని, అలాంటి లక్షణాలుంటే తొలగించుకోండి అని. మేధావి ఇంకో నామం దాంట్లో, మంచి తెలివితేటలు కలిగిన వాడు. మనకి బుద్ధిని ఇచ్చినంతటి తెలివితేటలు ఆయనకున్నాయి. ఏమిటో తెలిసిన, ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనేవాడు బాగా రెచ్చిపోయి దేవలోకాల్లో ఉండే వాళ్ళందరినీ పారదోలే స్థాయికి వచ్చారని తెలిసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాడి ఇంట్లోనే వాడికి సరిపోయేటటువంటి ఆ లక్షణాలు లేనివాడిని పుట్టించాడు. నారదుడు అనగానే ఆయన తంపులు పెట్టేవాడు అది ఇది అంటారు, కాదు. నారదుడు మహానుభావుడు. నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. అంచేత అటువంటి వాడిని శ్రీ మహావిష్ణువు తన దగ్గర నామ సంకీర్తన పరునిగా చేసుకున్నాడు. నిజంగా దెబ్బలాటలు పెట్టేవాడిని పెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు ఎంత అప్రతిష్ట. ఆ నారదుడు ఏం చేశాడంటే, లీలావతి ఆవిడ, ఆ లీలావతి గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ శ్రీమన్నారాయణ మంత్రాన్ని కొన్ని కోట్ల మార్లు జపాన్ని చేసిన ఉపదేశ శక్తి, ఆ ఉపదేశ శక్తి కలిగిన నారదుడు ఆవిడికి చెవిలో ఉపదేశం చేశాడు. అంటే ఆ లోపల ఉండే శిశువుకి పుట్టడానికి ముందే విష్ణుభక్తి ప్రారంభమైంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అని తెలుగులో సామెత ఉందే, అదిగో ఆ శక్తి, ఆ అమోఘమైంది అక్కడ వచ్చింది. మనందరం పుట్టిన తర్వాత, అమ్మ నేర్పిన తర్వాత, తెలిసిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించాం. ఆ ప్రహ్లాదుని అదృష్టం ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నారదుడంతటి వాడు మహావిష్ణు సంకీర్తనపరుడైనటువంటి వాడు వచ్చి అంతకంటే ఉపదేశించేవాడు లేనటువంటి వాడు ఉపదేశాన్ని చేస్తే లోపలే అమోఘమైన ఉపదేశాన్ని, గర్భోపదేశం అంటారు, పొందాడు ఆయన. అంచేతనే భారతీయ హైందవ ధర్మ విధానం సంప్రదాయం ప్రకారం పుట్టుకకి పూర్వమే పిల్లలకి చదువు వస్తుంది. ఇప్పటికీ ఇది నిజమైనటువంటి మాట, పరమేశ్వర సాక్షిగా చెప్తున్నాను. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ లలితా సహస్రనామాన్నో, విష్ణు సహస్రనామాన్నో, శివ సహస్రనామాన్నో, మీకు ఎవరు కుల దైవం అయితే ఆ నామాలని పఠిస్తూగానుంటే పుట్టిన తర్వాత శిశువుకి ఆ నామాలు వినిపించగానే ఇలా ఇలా చూస్తారు. జరుగుతుంది, అది యథార్థం. ఇంచేత గర్భంలో ఆ సంస్కారం వాడికి ఉంది కాబట్టి, మనందరికీ అట్లాంటి సంస్కారం ఉంది కాబట్టే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఆయన ఎంత మేధావి అంటే హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి కూడా ఏం తలనొప్పి వచ్చి పడిందిరా బాబు ఇక్కడ అని
హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడు అంటే నేను దేవుణ్ణి నమ్మను 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 అన్నటువంటి నిజమైన నాస్తికుడు. వీధిలో నాస్తికంగా మాట్లాడి ఇంట్లో మాత్రం దేవుడి పూజ చేసేవాడు కాదు. వాళ్ళ అబ్బాయిని రాక్షస వంశం నాశనం అయిపోతుందని వధించడానికి సిద్ధపడ్డటువంటి ఉత్తమ నాస్తిక ధర్మం కలిగినవాడు వాడు నిజమైన నాస్తికుడు. శాస్త్రపరంగా వ్యాకరణ శాస్త్రపరంగా నాస్తికుడు అంటే వేదాన్ని నమ్మనటువంటి వాడు అని అది వేరే అర్థం. ఇక్కడ అలా చేశాడు. చేస్తే వీడికి వీడి రోగం కుదర్చాలని ఆలోచించిన మేధావి, చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు వాడి వంశంలోనే సొంతంగా వాడికే అదిగో ఈ ప్రహ్లాదుని పుట్టించాడు. ఆవిడ పేరు లీలావతి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడికి అర్థం చేసుకున్నాగా, ఆవిడ లీలావతి. వాళ్ళ ఆయన ఈ విష్ణు విరోధం ఎలా ఉందో, విష్ణువుతో వ్యతిరేక విధానం ఎలా ఉందో అది చూస్తోంది. ఆ లీలని చూసింది. ఈ లోపల నుంచి వచ్చిన కుర్రాడు కాస్త విష్ణు భక్తి చేస్తున్న ఈ లీలని చూసింది. ఈ రెండు లీలల్ని చూసేటటువంటి ఆవిడ లీలావతి. ఎంత గొప్ప పేరులో చూడండి. అంచేత మేధావి, ఏమాత్రం ఇది లేనటువంటి వాడు. ఆ లోపల నుంచి వాడికి అనుమానం హిరణ్యకశిపుడికి, లోపల నుంచి విష్ణు అనేవాడు లేడు అని అన్నప్పటికీ కూడా లోపల నుంచి యువతలకు వస్తాడని చెప్పి స్తంభాన్ని పగలగొట్టడం కోసం గదని పుచ్చుకుని ఎదురుగా గదందుకు పుచ్చుకోవాలి, లోపల ఎవడు లేడుగా, వాడికి భయం ఉంది లోపల. అంచేత గద పుచ్చుకుని నిలబడితే టక్కని కొట్టగానే లోపల నుంచి ఆయన అనుకున్నాడు, మేధావి నేను మనుష్య రూపంలో యువతలకు వస్తే లోకల్లో మనుష్య జాతి మొత్తాన్ని నీచుడు చంపేస్తాడు హిరణ్యకశిపుడు. అదే సింహ రూపంలో వచ్చాననుకో మొత్తం లోకల్లో సింహజాతి అంతటినీ నాశనం చేస్తాడు. అంచేత చూసినట్టు ఉండాలి, చూడనట్టు ఉండాలి. ఎవరికైనా ఇలాంటి రూపాన్ని చూశారంటే నమ్మకండాను ఉండాలని ఆలోచించి నర సింహ ఆ రెండు రూపాలని కలిపి అమోఘంగా పుట్టాడు ఆయన. అది మేధావి. నారసింహవపు శ్రీమాన్. కానీనమ్మా. అజః సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంవితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్టచతుర్భుజः భ్రాజిష్ఠుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయోజేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘః శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధృత్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః. ఒక్క నిమిషం మాట చెప్పుకుందాం. మనం ఎక్కడ ప్రదక్షిణాన్ని చేస్తున్నా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందు వెళుతూ ప్రదక్షిణ కాలంలో అక్కడున్నప్పుడు కూడా గోవిందా 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 అని అందరం పెద్దగా ఉచ్చేరినాదంతో అంటాం. ఏమిటా గోవిందనామానికి అర్థం ఒక్కసారి ఆలోచించాలి. సంస్కృతంలో ఉన్న గో అనేటటువంటి ఆ పదానికి 18 అర్థాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అమోఘమైన భాష సంస్కృతం. ఆ సంస్కృతంలో ఒక మాటకి అన్ని అర్థాలు ఉండేలా చేశారంటే ఆ అర్థాలన్నింటినీ వేరువేరుగా కానీ చేస్తే అసలు ఇన్ని మాటలు అనేది సరిపోదు సంస్కృతానికి, అంత గొప్ప భాషది. అటువంటి ఆ గోవిందలో ఉండే గో కొన్ని అర్థాలు తెలుసుకుందాం. గో అనే దానికి వాక్కు అని అర్థం.
మాట అని అర్థం. గోవింద, నాయన నేను ఫలాని వాడితో ఈ మాట నా ఎల్లుండి కల్లా మొన్న తీసుకున్న సొమ్ము ఇచ్చేస్తాను అని అన్నాను. నా కూతురికి ఇదిగో వివాహం చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మాట నిలబడేలా, ఆ మాట నేను తప్పిపోకుండా ఉండేలా చేయవయ్యా గోవిందా. 2, గో అంటే వంశం అని అర్థం. నేను వివాహాన్ని చేసుకున్నాను, ప్రజాతంతుం మావ్యవచ్చేర్చి, నేను సంతానాన్ని కన్నాను. గోవింద, నువ్వు వంశాన్ని కాపాడేవాడివి, రక్షించేవాడివి. అదిగో ఆ సంతానానికి కూడా సంతానం, ఆ సంతానానికి కూడా సంతానం, అలా సంతానం కలిగేలా గోవింద. 3, గో అనేది మామూలుగా ఆలోచించుకు చూసుకుంటే గోత్రానికి సంబంధించిన మాట. గో అంటే వంశాన్ని రక్షించేవాడు. మాది భారద్వాజం అండి అంటామంటే భరద్వాజ మహర్షి మీ వంశాన్ని రక్షిస్తున్నాడు. మాది కౌశిక సగోత్రం, కౌశిక మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయనతో సమానమైన గోత్రం. అంచేత ఆయన మా గో వంశాన్ని రక్షించేవాడు అని అర్థం. వంశాన్ని రక్షించు, మాకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేయి. ఇలా 18 అర్థాలు ఉన్నాయి కాబట్టే గోవింద గోవింద అని. గోవుని శ్రీ మహావిష్ణువు ఎక్కడో పోగొట్టుకుంటే వెతుక్కుంటున్నాడని, అప్పుడు ఎవరో గోపాలకుడు వచ్చి ఇందా ఇందా అని ఇచ్చాడని, ఆ గోవు ఇందా కలిసి గోవింద అయిందని, ఇట్లాంటి వెర్రి మాటలు లోకానికి వస్తుంటే గుండె మీద ఎవరో గుద్దినట్టుంటుంది. తల్లులారా ఆలోచించి చూడండి. ఇంత అమోఘమైనటువంటి శక్తి. గో అనే శబ్దానికి అమృతము అని కూడా అర్థం. గోవింద. దేవదానవులు 20 కూడా బ్రహ్మాండంగా పాల సముద్రాన్ని మథించి అమృత భాండాన్ని జాగ్రత్తగా తెచ్చుకోగలిగారు. గరుడున్నాడే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణుని వాహనమైనటువంటి వాడు. ఆ అమృత భాండంలో ఒక చుక్కని కానీ నోట్లో వేసుకుంటే మరణం ఉంటుంది ఆయనకి. అలా చుక్క కూడా వేసుకోకుండా అంత పెద్దదైనటువంటి భాండాన్ని నిస్వార్థంగా తెచ్చి మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం అక్కడ పెడుతున్నానని దర్భల మీద పెట్టాడు ఆయన. ఎంత గొప్పవాడు. అంచేతనే మహావిష్ణువు గరుడుని మాత్రమే వాహనంగా చేసుకున్నాడు. అలా తేబడ్డటువంటి అమృతాన్ని రాక్షసులైనటువంటి వాళ్ళు పట్టుకోబోతుంటే గోవింద ఆ అమృతాన్ని రక్షించాడు ఆయన. కాబట్టి గోవింద అన్నప్పుడల్లా ఈ ఆలోచన పెట్టుకుని ప్రదక్షిణాన్ని చేస్తూ ఉంటే వీడు అర్థం తెలుసు రోయ్, దీనికి బాగా విషయం తెలుసు అని భగవంతుడు అనుకుంటాడు. అట్లాంటి అనేకమైన నామాల సమూహం విష్ణు సహస్రనామం. చూశారుగా, ఈ విధమైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ అర్థవంతంగా నిర్దిష్టంగా కానీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఒక ఇంట్లో అందరూ కలిసి చేసుకోండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరినీ పిలుచుకుని చేసుకోండి. ఆ శబ్ద తరంగ ధ్వనులు ఇల్లంతా వ్యాపించి అన్ని అనుకూలమైనటువంటి ఆలోచనలే వస్తాయి. మహావిష్ణువు మన బుద్ధిలోనికి శరీరంలోనికి చేరి అమోఘమైన అనుగ్రహాన్ని అందిస్తాడు. ఇది చెయ్యాలి మనం. అప్పుడే నిజమైనటువంటి భారతీయ హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం, సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళం. మళ్ళీ పై భాగంలో కలుసుకుందాం. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ.